మహేష్ బాబు గారు అట్లా వస్తుంటే ఒక్కొక్కడికి రోమాలను ఎక్కబడుచుకోవాల్సింది ఖచ్చితంగా హాల్లో. హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి నిన్న నైట్ SSMB 29 #గ్లోబ్ ట్రోటర్ ది టైటిల్ ఈజ్ వారణాసి అని పెట్టారనమాట. దాని యొక్క గ్లిమ్స్ అనొచ్చు, ఏ స్మాల్ టైప్ ఆఫ్ ట్రేజర్ అనొచ్చు. ఎలా ఉంది ఏంటి అనేది చూసి ఒకసారి రియాక్ట్ అవుదాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇప్పుడు దాకా చూసారంటే నచ్చిందని అర్థం. సో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 2Kకి దగ్గరలో ఉంది. సో కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లేట్ చేయకుండా ట్రైలర్ అయితే గ్లిమ్స్ ఆర్ స్మాల్ టైప్ ఆఫ్ ట్రేజర్ అయితే చూద్దాం. From the directors of Bahubali and RRR. బాబోయ్, వారణాసి సెట్టా? CG కదా, గ్రాఫిక్స్ మొత్తం మన గ్రాఫిక్స్లో డిజైన్ చేశారనమాట. టూ 2027 అంటార్టికా. ఆఫ్రికా. అది కూడా పారాషూట్లో దిగుతున్నాడు మహేష్ బాబు అనుకుంటా. మందాకిని ఎడవడు మన మహేష్ బాబు వేలాడుతున్నాడు. లంకా నగరం. హనుమంతుల వారు. ఓరు బాబోయ్, రామాయణం. బీజం. వానర సైన్యం రా బాబు. మణికర్ణిక ఘాట్. ఓరే అయ్య బాబోయ్. మహేష్ బాబుని ఎంత కష్టపడుతున్నారు. లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. వారణాసి. SS రాజమౌళి వారణాసి. మహేష్ బాబుది కాదు, SS రాజమౌళిది. అది గుర్తుపెట్టుకోండి మీరు. టైమ్ ట్రోటర్. ఇది స్టాంపు అంతే ఉంటుంది. స్టాంప్ బాబోయ్ 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 వాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ లుక్ కానీ. నంది అమ్మమ్మమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది అయితే మహేష్ బాబు గురించే మాట్లాడుకోవాలి. చాలా కష్టపడుతున్నాడంట, టార్చర్ అంట షూటింగ్ టైంలో. నేను స్టేజ్ మీద అయితే చెప్పడం జరిగింది. అసలు ఆ యొక్క నంది మీద మన త్రిశూలం పట్టుకొని మన మహేష్ బాబు గారు అట్లా వస్తుంటే ఒక్కొక్కడికి రోమాలను ఎక్కబడుచుకోవాల్సింది ఖచ్చితంగా హాల్లో. అట్లాంటిది మనకి చాలా చాలా ఉన్నాయి అనమాట. ఇట్లాంటివి చెప్పాడు.
మీకు చూపించింది చిన్న గ్లిమ్స్ లాంటిది మాత్రమే, ఫస్ట్ లుక్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి, మీ ఊహకే వదిలేస్తున్నాను అన్నాడు. ఈ మూవీని ఇద్దరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకటి డాక్టర్ కేఎల్ నారాయణ అండ్ ఎస్ఎస్ కార్తికేయ, అంటే ఎస్ఎస్ రాజమౌళి కొడుకు అనమాట. వీళ్ళిద్దరు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరో వచ్చేసరికి రాముడు అతనే, శివుడు కూడా అతనే. ఎందుకంటే రాముడు గెటప్ వేసి ఫోటో షూట్ చేసి రామాయణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారని రాజమౌళి గారే చెప్పారు. ఆ సీన్స్ రాస్తున్నప్పుడు కానీ, ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు కానీ గూస్ బంప్స్ వచ్చినవి అని కూడా రాజమౌళి గారే చెప్పారు. అట్లాంటిది ఇక మనకి స్క్రీన్ మీద ఎలా కనపడతాడు మహేష్ బాబు అనేది క్వశ్చన్ మార్క్. శివుడు అని ఎందుకన్నానంటే ఆ నంది కానీ, ఆ చేతిలో త్రిశూలం కానీ, ఆ లాకెట్ కానీ, ఆ హెయిర్ కానీ అసలు బేబచ్చం అనమాట బాబాయ్. ఎక్స్పెక్ట్ చేయాల, ఒక్కోళ్ళకే పిచ్చకాయలు ఎదిరిపోతాయి అనమాట. రేపు ఐమాక్స్ రేషియోలో చూస్తుంటే ఆ సౌండ్ క్వాలిటీకి ఒక్కోడికి మైండ్ పోవాల్సిందే. ఖచ్చితంగా దీన్ని 3Dలో తీసుకురాకుండా ఉంటే బెటర్. 3Dలో తీసుకొచ్చి అద్దాలు కానీ ఇచ్చారు, ఒక్కోడికి సగం శవం అయిపోతారు కూడా, చచ్చిపోతారు హాల్లోనే సగం మంది. అట్లా ఉంటుంది అనమాట. సో నాకైతే పిచ్చిగా నచ్చింది గ్లిమ్స్. ఇక ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనమాట దీని గురించి. ఎందుకంటే నిద్ర కూడా పట్టలేదు రాత్రి అయితే, అసలు మెంటలెక్కిపోయింది అనమాట. సో ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.